అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున ఒక సంతోషమైన విషయం ఏంటంటే, నా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను పెట్టిన థర్డ్ పాయింట్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన థర్డ్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ది జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ, దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్. ఇది చూసి ఈరోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్ చాలా క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే రాజకీయ నాయకులకి ఏ విధమైన, అంటే వీళ్ళంటే గౌరవం లేదు, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి. ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ రిక్రూట్ చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్ లో 11 months టైం ఉన్నా కానీ ఒక 2 months మాత్రమే వీళ్ళకి పని దొరికింది. రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్ గా వీళ్ళందరినీ, క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. అన్క్వాలిఫైడ్ పీపుల్, డిగ్రీ పట్టా లేని వాళ్ళని, ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య. ఒక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని క్వాలిఫైడ్ పీపుల్ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఆ పోస్టుల్లో పార్టీ క్యాడర్ని వేసుకున్నారు. ఇది చాలా తప్పు. ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికీ నేను అండగా ఉంటాను, వాళ్ళ వాయిస్ని వినిపిస్తాను. అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాను. మళ్ళా ఈ రోజున నిన్నటి నుంచి కూడా టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ ప్రామిసెస్ మళ్ళా మొదలుపెట్టింది. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు వేస్తా అన్నారు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ అయిన వెంటనే ఉద్యోగాలు ఏం చేస్తానంట. ప్రజల పట్ల కొంచెం కూడా గౌరవం లేదు, ప్రజలంటే కొంచెం కూడా భయం లేదు. ప్రజలను ఆలోచించమన్నాను. ఎలక్షన్స్ కోసం ఫేక్ ప్రామిస్ ఇచ్చే నాయకులు మనకొద్దు. ప్రజలంటే గౌరవం ఉండాలి, చేసిన ప్రామిస్ అంటే భయం ఉండాలి. రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతారేమో అని ఆలోచన ఉండాలి. కాబట్టి ఒకసారి చూడండి, 8వ నెల 2023 నోటిఫికేషన్ మీద 4893 మందిని ఈ 2 జిల్లాల్లో రిక్రూట్ చేసుకున్నారు. స్టేట్ వైడ్ 1,00,000 మందికి పైగా ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా 10,500 మందిని ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా క్వాలిఫైడ్ పీపుల్, వీళ్ళని తీసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్క్వాలిఫైడ్ పీపుల్ తెచ్చుకుని పెట్టుకుంది. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు ఎలా నష్టపోతున్నారు అనేది మీరు చూస్తే కనుక చూడండి. 12-11వ తేదీన ఈనాడు పేపరే, మళ్ళా కూటమి పేపరే, పామర్ జిల్లాలో నిలువు దోపిడీ జరిగింది. సీఎం గారి దృష్టికి వెళ్ళినా కానీ ఏవి అంటే క్వాలిఫైడ్ పీపుల్ చేయాల్సిన పని, ఒక పట్టభద్రుడు చేయాల్సిన పని వాళ్ళ ఉద్యోగాలు తీసేసి ఒక టీడీపీ కార్యకర్తని లేదంటే ఆ ఎమ్మెల్యే తాలూకు మనిషిని వేసుకోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. మీరు మాట్లాడుతురు కానీ దీని మీద ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఈయన సతీష్ గారు, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు.
ఒకసారి సతీష్ గారిని దీని మీద మాట్లాడమని చెప్తున్నా. నేను ఏపీ స్టేట్ సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరైతే గౌరవ ఎమ్మెల్సీ గారు అభ్యర్థిగా ఉన్నారో జీవి సుందర్ గారిని కలిసి ఆయనకి వివరించినప్పుడు ఆయన మీ మిత్రులందరికీ న్యాయం జరిగే విధంగా నేను మీడియా పాయింట్ ఏర్పాటు చేసి ఈ సమస్యను సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఈ యొక్క విషయం ఏంటంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చి జగన్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారండి. నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎవరైతే డిగ్రీ పట్టా పొంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా సివిల్ సప్లైలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా మమ్మల్ని రిక్రూట్ చేశారండి. స్టేట్ వైజ్ గా 10,500 మందిని మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్. మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 4,200 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. టీడీపీ ప్రభుత్వం ఆరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారండి. తొలగించిన తర్వాత వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే గ్రామ శాఖలు ఎవరైతే పేరు ప్రమోట్ చేశారో ఆరు మినిమం క్వాలిఫైడ్ లేని పర్సన్స్ ని ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నారండి. దీని ద్వారా వాళ్ళకి ఆ టెక్నికల్ అసిస్టెంట్లు అయితేనేమి, డేటా ఎంట్రీ అయితేనేమి, హెల్పర్లు అయితేనేమి మినిమం క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల వాళ్ళు చేసేటటువంటి పనిలో నాణ్యత లేక రైతులకు తీవ్ర అన్యాయం చేశారండి. దానికి ఉదాహరణ పామర్రు జిల్లాలో 12/11 తేదీ 2024లో జరిగిన ఉదాహరణే దీనికి నిదర్శనం అండి. రైతు భరోసా కేంద్రాల్లో మాయిశ్చర్ చూడమని ఆ యొక్క ఎవరైతే రిక్రూట్ చేశారో వాళ్ళని చూడమన్నప్పుడు వాళ్ళకి తెలియక మాయిశ్చర్ ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మాయిశ్చర్ 17 అని చెప్పడం, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్లే సమయానికి 27 అని చూపించడం, ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేసి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లుల్లో కనుక దించుకోవాలనుకుంటే మీరు మాకు కొంత అమౌంట్ ఒక 20,000 30,000 కట్టండి, మేము మీ యొక్క ధాన్యాన్ని తీసుకుంటాం, లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి. మేము చెప్పేది ఒకటేనండి, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకునేలాగా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వటం జరిగిందండి. ఈ యొక్క మేము సివిల్ సప్లైలో చేయటం వల్ల సొసైటీ వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ ని పర్టికులర్ మాయిశ్చర్ చేసి పంపిస్తామండి. ఆ విధంగా చేయకపోవటం వల్ల వీళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మాయిశ్చర్లో తేడా చూపించి నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది అయితే మా మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కాకుండా వాళ్ళకు అనుకూలమైన పర్సన్స్ ని ఏర్పాటు చేసుకుని స్టాఫ్ను తక్కువ మందిని పెట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు రికార్డులో చూపిస్తున్నారండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అది టీడీపీ పార్టీ మెంబర్షిప్ కాదు, గ్రాడ్యుయేట్స్. కాబట్టి వీళ్ళు చాలా కష్టపడి డిగ్రీలు చదువుకుని క్వాలిఫైడ్ గా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు తప్పితే వీళ్ళు వైఎస్ఆర్సిపి మనుషులు అయితే కాదు. మీరు అలా అనుకుంటున్నారేమో, వీళ్ళు గ్రాడ్యుయేట్స్. కాబట్టి గ్రాడ్యుయేట్స్కి అన్యాయం చేయకండి, వాళ్ళు చదివిన చదువుకు విలువనివ్వండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి తిరిగి ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఆ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి క్వాలిఫైడ్ పీపుల్ ఉండడం వల్ల ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉండడం వల్ల, చదువు రాని వాళ్ళు ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి గ్రాడ్యుయేట్స్ కి అన్యాయం చేయొద్దని కోరుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దామండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్.
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలా అంటే ఒకసారి మీకు ఒక వీడియో చెప్తాను, చూపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మరి బహుశా ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మర్చిపోయి ఉంటారు. అందుకని ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ప్లే చేస్తాను, ప్లే చేసి మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒకసారి గుర్తు చేద్దామని ఉద్దేశం. ఒకసారి ప్లే చేయం. పరీక్షలు ఉండేవి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాడికి అదనంగా మార్పులు చెప్పిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజు దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే పరీక్షలు ఉండేవి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాడికి అదనంగా మార్పులు చెప్పిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజు దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే పరీక్షలు ఉండేవి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఇక్కడ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని, దీని మీద హైకోర్టు క్లియర్ గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా గానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏవైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళా అదే మాట మాట్లాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్ లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్ గానే, కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకి బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. మీరే మాట్లాడారు ఆ ప్రశ్నపత్రం గురించి. తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్. వాళ్ళు హోంగార్డ్స్ కి 25% రిజర్వేషన్ ఇచ్చారు. 25% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అక్కడ చాలా మంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే పోలీస్ హోంగార్డులు కొంచెం ఈ పొలిటీషియన్స్ అందరికీ దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు 15% రిజర్వేషన్ 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. 30, 40, 45% మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తుంది, ఏది ఉద్యోగం వస్తుంది. కానీ రియాలిటీలో వాళ్ళు ఆ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. కాకపోతే ఈ రెగ్యులర్ గా ఉండే పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45, 50, 65 అని ఇచ్చారు. అది కొడుతున్నా కానీ ఈ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి మామూలుగా ఆ రిజర్వేషన్ లేకుండా హోమ్ గార్డ్స్ 15% రిజర్వేషన్ ఉంచి వీళ్ళకి ఈ 2-3 మార్కులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, ఆ 2-3 మార్కులు కలపడం వల్ల డెఫినెట్ గా చాలా మంది దీనికి బెనిఫిట్ అవుతారని, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఒకసారి దీని గురించి కూడా ప్రభుత్వాన్ని చూడమని మీ ద్వారా అడుగుతాం. థ్యాంక్ యూ. సబ్జెక్టులు ఎప్పుడు మారిపోతాయి కదా. ఈ పాయింట్ చెప్పడం లేదు, నాకు తెలీదు. ఇప్పుడు నేను చెప్తున్నా బ్యాక్డ్రాప్, నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను. అతి సమీపంగా ఉన్నాం.
తెలుగుదేశం కూటమి పార్టీలు అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నాయి. సచివాలయంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాటర్ స్లిప్పులు పంచిపెడుతున్నారు. ఇది పక్క ఆధారాలతో చెప్తున్నాను నేను. ఇది వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకుని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పంచివేస్తాం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణికులకి దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు. మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి, సరైన అభ్యర్థి ఎవరు అన్నది ఈ పార్టీకి మీకు అర్థమైపోయింది. కాబట్టి ఈ అక్రమాలని అన్యాయాలని కూడా అరికట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.